నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తీగ లాకితే డొంక కదులుతోంది. ప్రస్తుతం తెలంగాణలో గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కామ్ అయితే ప్రస్తుతం దానికి సంబంధించి సంచలనం సృష్టిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం చేపట్టింది. అయితే దీంట్లో నిధులు పక్కదారి మళ్ళాయంటూ కూడా ప్రస్తుతం ఏసీబీ దీనికి సంబంధించిన విచారణ అయితే చేస్తుంది. చూద్దాం అసలు భవిష్యత్తులో ఎన్ని పరిణామాలకు వేదిక కాబోతుంది, వీటిపై డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, స్కీములు తప్ప స్కాములు వినని తెలంగాణ చూసాము. కానీ ప్రస్తుతం ఏది ముట్టుకున్నా ఎక్కడో చోట స్కామ్ కనిపిస్తున్న పరిస్థితి. తాజాగా గొర్రెలకి సంబంధించిన స్కామ్ ఏంటి సార్? అసలు స్కామ్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి? అంటే ఒకటి, ఇప్పుడు వన్ సైడ్ వర్షన్ వింటే అంతా బాగుంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఓకే, అవతలి వర్షన్ విన్నప్పుడు అసలు లెక్కలు బయటకు వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామక్రమం అదే. 10 ఏళ్ళు ఒకటే పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కనిపించిన చేసిన ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా కనిపిస్తుంది. 2017లో అప్పటి సీఎం కేసీఆర్ గారు ముఖ్యంగా బీసీ వర్గాలను ఆదుకునే దానికోసం అని చెప్పని ఈ గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టారు. యాదవులకి, కురుమలకి, కురుబలకి ఇట్లా ఆ సెక్టార్కి సంబంధించినటువంటి కులాల వారికి అందరికీ కూడా 75% సబ్సిడీతో, 75% సబ్సిడీతో గొర్రెల పంపిణీ అనేది జరిగింది. అయితే 2019 ఎలక్షన్ సమయంలో కూడా దీనిపైన చాలా ఆరోపణలు వచ్చినాయి. అయితే ప్రజలు నమ్మలేదు. అధికారంలోకి మళ్ళీ ఆ పార్టీనే వచ్చింది కాబట్టి ఎవరికి ఏది సమస్యలాగా అనిపించలేదు. ఇప్పుడు కొత్తగా ఇది సమస్యగా మారడానికి 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆరోపణలు చేస్తున్నారు, దానికి మరి ఆధారాలు కావాలి, కథ ఏంటి అనేది తెలుసుకోవాలి అనేది ఒకవైపు చూస్తే, రెండో వైపు ఏంటంటే అధికారం మారిన వెంటనే జరిగినటువంటి ఒక పరిణామం. ఈ అంశం పైన కాంగ్రెస్ గవర్నమెంట్ మరింత లోతుగా చేతులు పెట్టడానికి, మరింత లోతుగా ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది అందరికీ క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 8వ తేదీన ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీస్లో, మాసబ్ ట్యాంక్ ఆఫీస్లో ఒక దారుణం జరిగింది. దానికి సంబంధించి ఒక కేసు కూడా ఫైల్ అయింది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మారిపోతున్నటువంటి తరుణంలో కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ని దొంగిలించేటువంటి ప్రయత్నం జరిగింది. అక్కడ వాచ్మెన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు దీని మీద ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో అంటే ఏదో అక్కడ ఉంది కాబట్టి చల్లకొచ్చి ముంత దాచినట్టుగా అంటారు చూడు, ఆ టైప్లో మొత్తానికి అక్కడ ఏదో ఉంది, దాచేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది ఆ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ స్థాయి అధికారి నుంచి ఇప్పుడు ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే కేసు హైకోర్టు ఈరోజు కొట్టేసింది, ఆయన క్వాష్ చేయాలి, ఇది అన్యాయంగా నా కేసు పెట్టారు, నాకు అసలు నిధులు విడుదల చేసేటువంటి అధికారమే లేదు. ఇప్పుడు ఆయన పెట్టిన పిటిషన్ ఏంటంటే, నాకు నిధులు విడుదల చేసేటువంటి అధికారమే లేదు, కానీ నా వలన దుర్వినియోగం జరిగిందని పెట్టారు కాబట్టి నన్ను ఈ కేసులో మినహాయించండి, నేను ఈ కేసులో A4ని A1ని పట్టుకోకుండా నన్ను ఎందుకు వేధిస్తున్నారనేది ఆయన వేసినటువంటి పిటిషన్. అయితే ఈయన లీడ్ చేస్తుంది ఏంటంటే సర్టిఫికేషన్. ఇప్పుడు గొర్రెల నాణ్యత, అలానే వాటికి సంబంధించినటువంటి వాటిని ఎవరికైతే ఇస్తున్నారో లబ్ధిదారుల ఫోటోగ్రఫీ, ఇవన్నీ చేయడం కోసం ఒక మిడిల్ మ్యాన్, ఒక ఏజెన్సీని అపాయింట్ చేశారు. ఆ ఏజెన్సీకి సంబంధించిన వ్యవహారాలని ఈయనే చూశారు. కాబట్టి ఈయనకు కూడా అందులో పాత్ర హైకోర్టు కొట్టేసింది. ఓవరాల్గా ఇప్పుడు ఈ స్కామ్లో ఇప్పుడు చెప్తున్న దానిలో ఒక 2-2.5 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. దానికి సంబంధించి కేసు ఫైల్ చేశారు. కానీ ఈ కేసులో దాదాపు 3,500 కోట్ల రూపాయల మేరకు, అంటే ఒక డిపార్ట్మెంట్ కేటాయించినటువంటి బడ్జెట్ కూడా దొంగ లబ్ధిదారులను పెట్టి దారి మళ్లించారు, తప్పుడు అకౌంట్లోకి డబ్బులు మళ్లించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి మనం ఈ 2 కోట్లు 2.5 కోట్ల వ్యవహారంతో చూడడం కాదు. 2017-18లోనే దీని పెద్ద ఇష్యూ అయ్యి జగిత్యాల్లో సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కానీ, ఇటు జగిత్యాల జిల్లాకు సంబంధించి కానీ కొంతమంది అధికారులను సస్పెండ్ చేసింది అప్పటి ప్రభుత్వం. కాబట్టి లబ్ధిదారులు సరైన వారిని ఎంపిక చేయకుండా కొన్ని డూప్లికేట్ అకౌంట్స్లోకి డబ్బులు వెళ్తున్నాయి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. సో అవన్నిటినీ కూడా ఇప్పుడు తవ్వి తీసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అలానే ఇచ్చిన వారికే గొర్రెలు ఇచ్చారనేది, అసలు గొర్రెలు ఇవ్వకుండానే అది ఎక్కడి నుంచి, ఇంకోటి ఏంటంటే ఈ గొర్రెలు కొనడం కూడా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలోనే రావు కదా ఇవన్నీ కూడా. కాబట్టి ఒడిశా నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ గొర్రెలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందుకనే ఈ కేసు మొత్తాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పుడు ఏసీబీ చేయబోయేటువంటి విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి. సార్, అసలు 2 కోట్ల 20 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు.
ఇది బయటికి కనిపించే అమౌంట్ మాత్రమే అనుకోవచ్చు. అసలు ఎవరి ప్రమేయం ఉండే అవకాశాలు ఉంటాయి సార్? అంటే వాస్తవానికి 2,20,00,000 అనేది ఇప్పుడు కేసు ఫైల్ అయింది కాబట్టి దానికి సంబంధించి దుర్వినియోగం జరిగింది అని అంచనా వేసినటువంటి మొత్తం మాత్రమే. కానీ ఓవరాల్గా గొర్రెల పంపిణీ అనే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత మొదటి సంవత్సరమే దాదాపు 3,500 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. అవును అవును. రెండో సంవత్సరం కూడా సుమారుగా 3,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి 3,500 కోట్ల రూపాయలు అంటే కొన్ని డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని సెక్టార్లకు కేటాయించేటువంటి బడ్జెట్ అది. కాబట్టి ఒక స్కామ్లో ఇప్పుడు పట్టుబడిన ఏదైతే గచ్చిబౌలిలో కేసు నమోదైందో దానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే 2,20,00,000 లెక్క కనిపిస్తుంది. ఓవరాల్ బడ్జెట్లో ఎంత దుర్వినియోగం జరిగింది అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి. అందుకని ఏసీబీకి కేసు డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. కానీ పోలీస్ శాఖ నుంచి ఏసీబీకి వెళ్ళగానే వీళ్ళు క్వాష్ చేయడానికి కేసు వేసి హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది చాలా సీరియస్ ఎలిగేషన్స్ అందులో ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా అధికారులు చేతివాటం చూపించారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో కుమ్మక్కయ్యి అధికారుల సహకారం లేకుండా ఇక్కడ నగదు బదిలీ అనేది, నగదు బట్వాడా అనేది జరిగేటువంటి అవకాశం లేదు. అందుకనే అధికారుల ప్రమేయంతోనే ఈ కుంభకోణం జరిగింది. దీని వెనక ఎవరు ఉన్నారనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉందనేది ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. అప్పటి డిసెంబర్ 8వ తేదీన ఈ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్లో ఏ ఫైల్స్ దొంగతనం చేశారనే దానిలో కూడా డేటా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పశుసంవర్ధక శాఖ మంత్రిగా వ్యవహరించింది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. అవును. సో ఈ కేసు మొత్తం ఉచ్చు అంతా కూడా నేరుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మెడకు చుట్టుకునేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 3,500 కోట్ల రూపాయలు మొదటి టర్మ్ బడ్జెట్, రెండో టర్మ్ బడ్జెట్లో కూడా 3,000 కోట్ల రూపాయలు, మొదటిసారి దాదాపు 3,65,000 మంది లబ్ధిదారులకు ఇచ్చినట్టుగా రికార్డ్స్లో చూపించారు. ఇప్పుడు ఆ రికార్డ్స్ డేటా అంతా చూస్తున్నారు, మీకు వచ్చినాయా రాలేదా గొర్రె. ఎందుకంటే ఒక్కొక్క యూనిట్ చొప్పున బట్వాడా చేశారు. ఒక యూనిట్ అంటే 60 గొర్రెలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో 75% సబ్సిడీ అంటే మొత్తం కలిపి 60 గొర్రెలకు కలిపి అయిన బడ్జెట్ ఎంత, దానిలో వీళ్ళు డిస్కౌంట్ అంటే వాళ్ళకి లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25% పెట్టుకోవాలి, 75% ప్రభుత్వం భరిస్తున్న ఖర్చు. కాబట్టి ఇందులో దుర్వినియోగం జరిగిందనే లెక్కలు చూస్తున్నారు. ఒక్కొక్క గొర్రె పిల్లని అప్పగించి ఉంటే కనుక లెక్క ఇక్కడ వరకు వచ్చేది కాదు. ఒక యూనిట్కి 60 గొర్రెలు ఇచ్చారు. అవును. కాబట్టి వాటి లెక్క అంతా తీసేటువంటి పనిని ప్లస్ ఈ 5-6 ఏళ్ళుగా జరిగినటువంటి ప్రాసెస్ ఉంది కాబట్టి అది పూర్తి స్థాయిలో జల్లెడ పట్టాల్సినటువంటి అంశం. అందుకే ఏసీబీ చేతికి ఈ కేసును అప్పగించారు. ఏసీబీ చేతికి కేసును అప్పగించిన తర్వాతే ఈ కదలిక అనేది మొదలైంది. సో ఇది సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భయం. మామూలు పోలీస్ కేసుగా ఉంటే అక్కడతో సరిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఫర్దర్ గా ప్రొలాంగ్ అవ్వదు అనేటువంటి అభిప్రాయం ఉంది. డాక్యుమెంట్లు మిస్యూజ్ చేయడం ఒకటి, ఇటు పక్కన అధికారానికి సంబంధించి ముఖ్యంగా ఏవైతే గొర్రెలు సప్లై చేశారో వాటికి సంబంధించి జియో ట్యాగింగ్ చేయాలి, ఫోటోగ్రఫీ చేయాలి, డెలివరీ చేసేటువంటి క్రమంలో అవన్నీ ఓకే కన్ఫర్మ్ అప్రూవ్డ్ అని చెప్పని ఇచ్చిన తర్వాతే డబ్బు రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ అప్రూవల్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరైతే కేసు ఎదుర్కొన్నారో A4లో ఉన్నటువంటి ముంతా ఆదిత్య కేశవ సాయి అనే అతను ఆ కీలక పాత్ర పోషించారు. కాబట్టి మొత్తం ఈయనకి తెలుసు అనేది కేసు ముడి విడాలంటే కనుక అతను విచారించాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, దస్త్రాలు కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, ఇవి మాయం కావడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అవి మాయమైతే కేసు బయటపడకుండా, పేర్లు బయటపడకుండా ఉండే అవకాశాలు ఉంటాయా? అంటే ఒకటి, తెలంగాణ గవర్నమెంట్లో గత 10 ఏళ్లుగా జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే గత 60-70 ఏళ్ళుగా ఏ విధానాన్ని అయితే ఫైలింగ్ ప్రాసెస్ని అనుసరించారో అదే ప్రాసెస్ని అనుసరించారు. అంటే మాన్యువల్ ఫైల్స్ అన్నీ కూడా కాగితాల మీదే డాక్యుమెంట్లు, సంతకాలు ఉండేటువంటి పరిస్థితి. డిజిటైజేషన్ అనేది జరగల, చాలా తక్కువ శాతం మాత్రమే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో CFMS సర్వీసెస్ అని చెప్పని ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది. CFMS సర్వీసెస్లో ఏం చేస్తారంటే మొత్తం డిజిటల్ ఫైల్ రన్ చేసినాక ఆ డిజిటల్లో అప్రూవల్ వచ్చిన తర్వాతే డిజిటల్లోనే పేమెంట్ కూడా రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. అలానే ఫైల్స్ అన్నీ కూడా ఫిజికల్ ప్రాసెస్లో. ఇప్పుడు ఫైల్స్ అన్ని తగలబడిపోతే డేటా ఎక్కడ దొరుకుతుంది? కరెక్ట్. అందులో మళ్ళీ రేర్గా కొన్ని లెటర్లు టైప్ చేయడం కానీ ఇవన్నీ హార్డ్ డిస్క్లో సేవ్ అయి ఉంటాయి కాబట్టి హార్డ్ డిస్క్లు మిస్ అయ్యాయి. మాసబ్ ట్యాంక్ ఆఫీస్లో జరిగినటువంటి పరిణామం అది చాలా ప్లాన్డ్గా, జాగ్రత్తగా ఎవరైతే కీలకమైనటువంటి దోషులు లేదా కీలకమైనటువంటి వ్యక్తులు ఇందులో పాత్రధారులు ఉంటారో వాళ్ళని తప్పించేటువంటి ఎత్తుగడలో భాగంగానే డిసెంబర్ 8వ తేదీన అక్కడ చౌర్యం జరిగింది అనేది నిర్ధారించారు. డైరెక్టర్ స్థాయి వ్యక్తి కూడా అక్కడ అనధికారికంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి కాంటాక్ట్లో ఉన్నారనేటువంటి డేటా వచ్చింది. వాచ్మెన్ చూసినటువంటి దృశ్యాల మేరకు, ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు ఫైల్ అయింది.
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ స్థాయి వరకు అందరి మీద కేసు ఫైల్ అయింది. సో అంటే డేటా మొత్తాన్ని కూడా అందుబాటులో లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది అనేది ఆ ఒక్క డిపార్ట్మెంటే కాదు, ఇంకొక 2-3 డిపార్ట్మెంట్ ఫర్నిచర్లు ఎత్తుకెళ్ళిపోతుంటే జేఏసీ లీడర్స్ ఇల్లు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి 10 ఏళ్ల పాలన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, పర్యవసానాలు ఇవి. వాటి డేటాను ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా ఇది 2 కోట్ల రూపాయలకు పరిమితం అయ్యేటువంటి స్కామ్ అని చెప్పగలుగుతామా, ఇంకా ఎక్కువ అవుతుందా? ఎందుకంటే ఇవేమో రాజకీయమైనటువంటి ఆరోపణలు కాదు. ఇప్పుడు మేడిగడ్డ వంతెన గురించి అన్ని మాటలు చెప్పారు, గత ప్రభుత్వం ఏమీ లేదని బొకాయించింది, చివరికి ఎల్ఎన్టీ కూడా మేము ఫ్రీగా రిపేర్ చేసి ఇచ్చేస్తాం అంది. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా పగుళ్ళే ఉన్నాయి కదా. కాబట్టి ఇది ఏది అంటారు కదా, కవితకు అనర్హం కాదన్నట్టుగా ఇక్కడ కాదేది అవినీతికి అనర్హం అనేటువంటి సంకేతాలు కొన్ని కనిపిస్తున్నాయి కదా. కాబట్టి వాస్తవాలు ఏంటనే తెలంగాణ ప్రజలకు తెలియాలి. ప్రధానంగా వాళ్ళు కట్టినటువంటి పన్నులతోనే కదా, ప్రజల ధనంతో కదా ప్రభుత్వం నడిచింది. ఇలా ఎవరికి వాళ్ళు సొంత పథకాలను అమలు చేస్తూ కనుక వెళ్తే లాస్ అయ్యేది ప్రజలే. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఫైనల్గా ఏం జరుగుద్ది అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా చూస్తే ఈ గొర్రెలకి సంబంధించిన పంపిణీకి సంబంధించిన స్కామ్ అయితే ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. ఏవైతే హార్డ్ డిస్క్లు పత్రాలు మాయం కావడంతో మరి ఏం జరుగుంటుందన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ విషయంలో ఏసీబీ అయితే చాలా సీరియస్గా ముందుకు పోతున్న పరిస్థితి. మరి ఇవన్నీ కలిపి ఎవరి ప్రమేయం ఉంది, ఆ వ్యక్తి ఎవరనే విషయాలు మాత్రం త్వరలోనే తేల్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ మొత్తానికి స్కీమ్లే తప్ప స్కామ్లు తెలవని మన తెలంగాణ ప్రజలకి మాత్రం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు అయితే కలిగిస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ.